తమ్ముడు గవర్నమెంట్ బాగానే ఉంది. చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదివరకంటే బయటకు వచ్చి మాట్లాడే రోజులు కూడా కాదు. ఇప్పుడు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. పథకాలు చంద్రబాబు ఎవరికేమి అవసరం. పని ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలు. పథకాల గురించి ఎవరో లేని వాళ్ళు ఆలోచిస్తారు, కానీ మధ్యతరగతి పథకాల గురించి అయితే ఎవరో ఆలోచిస్తారు. ప్రశాంతంగా పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం గురించి ఒక్కటన్నా నేను చెప్పేది ఒకటే దాని గురించి నువ్వు ఏదన్నా అడిగితే చంద్రబాబు గురించి అడుగు అంత చెబుతా. సరే, కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నారు? డెవలప్మెంట్ కమ్మగా రోడ్లు వేశారు. ఇప్పుడు మనం 10 సార్లు విజయవాడ వెళ్తే ఇప్పుడు 4 సార్లు కారు రిపేర్కి వెళ్ళేది. ఇప్పుడు 100 సార్లు వెళ్ళినా రిపేర్కి రాదు. చక్కగా రోడ్లు వేస్తున్నారు. అంత డెవలప్మెంట్గా ఉంది. ఇసుక ఊరకనే వేస్తుంది. ప్రతి కాపీ మేస్త్రి పని ఉంది, పని చేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉంది. తాగే వాళ్ళకి కమ్మని ముందు దొరుకుతుంది. అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి కనుక పూర్తి అయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? బాగుండిద్ది. ఇక్కడే ఉద్యోగాలు వస్తే మన కళ్ళ ముందర మన పిల్లలు ఉండి ఉద్యోగాలు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తారు. అదే ఎక్కడో బెంగళూరులో ఉంటున్నారో అక్కడ చేస్తున్నారో లేదో అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి అయితే రోజు వెళ్తారో ఇక్కడే చేసుకుంటారు. 10 ఏళ్ళకి కాకపోతే 15 ఏళ్ళకైనా అయ్యిద్ది అమరావతి. ఇప్పుడు ఏది అవ్వదు కదా. సేమ్ గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి అయిపోయేది. చాలామంది ఇక్కడే చేసుకునేవాళ్ళు. గవర్నమెంట్ మారంగానే రాజధాని అదే ఇది అంటున్నారు. వైజాగ్ అన్నాడు, ఆయన ఒక రాయి కూడా పెట్టలేదు. ఇక్కడ చంద్రబాబు చేసి చూపిస్తున్నాడుగా. అంతకంటే ఇంకేం కావాలి మనకి? 2019లో కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే అమరావతి పూర్తి అయ్యేది అంటారా? చంద్రబాబు నాయుడు కంపల్సరీ 70% అయిపోయేది. పోలవరం కానీ మొత్తం 2 కంటిన్యూ గవర్నమెంట్ అయితే అయ్యేది. బ్యాడ్ లక్, జనం ఒకసారి ఒక అవకాశం ఇద్దామని చూశారు. కాదు చంద్రబాబు ఉంటేనే డెవలప్ అవుతాయని మళ్ళీ చంద్రబాబునే కూటమినే ఎన్నుకున్నారు. అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మనకి రాజధాని చెప్పుకోవడానికి లేదు, మన పిల్లలు మొత్తం బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటారు. మీరేమంటారు? కరెక్టే, వాస్తవం అది. ఇప్పుడు మనం ఇదివరకు ఉంది ఉమ్మడి రాజధాని. మన రాజధాని ఏదంటే హైదరాబాద్ అని చెబుతాం. మొన్నటి దాకా మన రాజధాని అంటే ఏదో కూడా చెప్పుకోలేని స్టేజీలో ఉండాలి పిల్లలు. వాళ్ళ ప్రభుత్వం బాగా స్టాండర్డ్గా ఉంది. పోలవరం పూర్తి చేస్తారు. అమరావతి మ్యాక్సిమం 70% అయితే ఇంకా భూములు తీసుకుంటున్నారు. రింగ్ రోడ్లు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉండిద్ది. పతాళ్ళు వస్తారు, బాగుంది, కొత్త ఏరియానే ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు. పతాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. మేమైనా మొన్నటిదాకా పని లేకుండా మేము ఇట్టాగే తిరిగాము. ఇప్పుడు మళ్ళీ పని కోసం ఎత్తుక్కుంటున్నాం. ఇప్పుడు P4 విధానం చేసుకొచ్చారు కొత్తగా, మీరేమంటారు? ఈ P4లు ఇవన్నీ ఉండాడు ఎందుకు ఇస్తాడండి డబ్బులు? P4లు అయినా A4లు అయినా ఎవడ ఈడిగా 10 రూపాయలు మనం ఎవరికన్నా ఇవ్వమనండి. ఎవరు ఈరు అవన్నీ కాదు. ఎవరికాడు సంపాదించుకోవాలి, నెలదక్కుని బతకాలి అంతే. ఈ P4లు ఉచిత పథకాలు, ఆ ఉచిత పథకాల మూలనే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ముందర ఉచిత పథకాలు ఎత్తేస్తే గవర్నమెంట్ కానీ జనం కానీ బ్రహ్మాండంగా ఉంటారు. ప్రతివాడు పనికి అలవాటు పడతాడు. ఉచితం రాగానే సెల్లదెత్తున్నారో చూసుకుంటున్నారో, కార్డులో ఎవడ పోవాలి, ఎవడుంటే మన పథకాలు వస్తున్నాయి ప్రతివాడు చూస్తుంది. మధ్య తరగతాలు కూడా చూస్తుంది. అదే ఉచితం అనేది అసలు గవర్నమెంట్ అనేది ఎత్తేస్తే ప్రతివాడు ప్రశాంతంగా పోతాడు. ప్రతివాడు సోమర్థనం లేకుండా పనికి వెళ్తారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆయన అండర్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు. అట్లాగే ఇంకో 15 ఏళ్ళు వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి అనేవాళ్ళు 100 అంటారు. అవన్నీ అనవసరం. చంద్రబాబు ఏమన్నా సీఎం అవుతాడు అనుకున్నాడా? 4 సార్లు సీఎం అయ్యాడు. రేపు కూడా అవ్వచ్చాము. ఎవరైందో మనకు తెలియదు కదా. రాత అది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే అంటున్నారు, మరో 15 ఏళ్ళ పాటు మేము కూటమితో ఉంటేనే డెవలప్మెంట్ కనపడుద్ది. పథకాలు మారితే ఏముంది? మారితే కనపడదు కదా. నువ్వు ఇదే ఛానల్లో ఉంటే రేపు ఎండీ అవ్వచ్చు. మారుతా ఉన్నాను, ఇదే పట్టు తిరుగుతావు ఇంకో దాంట్లో. అంతే. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు పల్లెలకు వెళ్తున్నారు, బాగా రోడ్డు సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసు. రోడ్లు వేస్తున్నారమ్మా. బాగా సమస్యలుగా కావాల్సింది. రోడ్లు ఉంటే సమస్యలు రావు. రోడ్డే లేదు. మా పరిమి వెళ్ళండి, ఆ డొంకలో రోడ్లు లేదు. వెళ్తా ఏదో ఆలోచనలో పడతాము, దెబ్బలు తగులుతాయి. సమస్యే కదా. అదే రోడ్డు బాగుంటే ఎవరి దారి నాడు వెళ్తాడు. ఏదైనా అంతే. డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ బాగుండిద్ది. అన్నీ వస్తాయి.